సంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కాటా శ్రీనివాస్ గౌడ్ చేసిన వ్యాఖ్యలు పూర్తిగా అవాస్తవమని పటాన్చెరు ఎమ్మెల్యే గోడెం మహిపాల్ అన్నారు. బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ తమపై ఆరోపణ చేసే ముందు ఆధారాలతో మాట్లాడాలని సూచించారు. రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి సంబంధించిన రాఘవ కన్స్ట్రక్షన్ అవినీతి అంశాన్ని పక్కన పెట్టి తమపై విమర్శలు చేయడం దారుణమన్నారు. కోకాపేటలో జరుగుతున్న కంపెనీ అవినీతి విషయాన్ని మాజీ మంత్రి హరీష్ రావు ఆధారాలతో వెల్లడించారని గుర్తు చేశారు. కాటా శ్రీనివాస్ గౌడ్ 2 సార్లు ఎమ్మెల్యేగా ఓటమి పాలై కూడా తప్పుడు ఆరోపణలు చేయడం సరికాదన్నారు. హరీష్ రావును విమర్శించే స్థాయి ఆయనకు లేదని, తన స్థాయిని మరిచి మాట్లాడడం మంచిది కాదన్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 5 మున్సిపాలిటీలను కోల్పోయిందని, ప్రజలు తగిన తీర్పిచ్చారని తెలిపారు. స్థానిక మంత్రి కుమార్తె పెళ్లి పేరుతో వసూలు చేసిన విషయం అందరికీ తెలుసన్నారు. మార్కెట్ కమిటీ, దేవాదాయ శాఖ చైర్మన్ పదవులు, ఎన్నికల సమయంలో సీట్ల పంపకాల్లో వసూలు జరిగాయని ఆరోపించారు. గ్రామాలు, మండలాలకు టీములు పెట్టి ఏజెంట్ల ద్వారా డబ్బులు వసూలు చేశారని, సర్పంచ్ టికెట్ల కోసం కోట్ల రూపాయలు తీసుకున్నారని విమర్శించారు. అవినీతి కారణంగా సర్పంచ్ పదవి కోల్పోయిన సంఘటనలున్నాయని తెలిపారు. తాను 1990 నుంచి ప్రజల మధ్య ఉన్నానని, ఎమ్మెల్యే కావడానికి 100 ఎకరాలు అమ్ముకున్నానని చెప్పారు. ఆలయాలు, చర్చిలు, మసీదులు నిర్మించామని, ప్రజల ఆశీస్సులతో ముందుకు వెళ్తున్నామని తెలిపారు. 1 గజం భూమి కబ్జా చేశానని నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని సవాల్ విసిరారు. 2010లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో క్వారీ అలాట్మెంట్ జరిగిందని, మొదట ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్కి ఇచ్చి తర్వాత తమకు కేటాయించారని తెలిపారు. 2015 వరకు క్వారీ ప్రారంభం కాలేదన్నారు. తమపై ఒకరోజు 11 కేసులు నమోదు చేశారని, మైనింగ్ విషయంలో భారీగా పెనాల్టీలు విధించారని చెప్పారు. సరైన కొలతలు చేసిన తర్వాతే పెనాల్టీ చెల్లిస్తామని తెలిపారు. 117 మంది రైతులకు న్యాయం చేశామని, 62 సర్వే నెంబర్లో 5 ఎకరాల కబ్జా నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తానని మరోసారి స్పష్టం చేశారు. తమకు భూముల కబ్జాలతో ఎలాంటి సంబంధం లేదన్నారు. టీఎస్ ఐపాస్ కింద రైతుల భూములను అన్యాయంగా తీసుకుంటున్నారని ఆరోపించారు. అవగాహన లేకుండా వ్యాఖ్యలు చేయడం సబబు కాదని కాటా శ్రీనివాస్ గౌడ్ని హెచ్చరించారు. నమస్కారం. మొట్టమొదలు ప్రెస్ సోదరులందరికీ నమస్కారం. చాలా రోజుల తర్వాత మీతో కలవడం, 2.5 సంవత్సరాలు ఇప్పుడు మీతో ప్రెస్ మీట్లో పాల్గొనక సకాలంలో వచ్చి ప్రెస్ మీట్కు రావడం మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కార్యక్రమంలో నియోజకవర్గ స్థాయి నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈరోజు నిన్న కాటా శ్రీనివాస్ గౌడ్ గారు, పెద్దలు మాజీ మంత్రి హరీష్ రావు గారి మీద చేసిన కామెంట్ గురించి మొట్టమొదలు చెప్పడం జరుగుతుంది. ఆయన శాసనసభలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి గారి రాఘవ కన్స్ట్రక్షన్ మీద అన్ని ఆధారాలతో అసెంబ్లీలో లేవనెత్తినందుకు, దాంతోపాటు ఎటువంటి పర్మిషన్స్ లేకుండా హైదరాబాద్కు హైటెక్ సిటీకి సమీపంలో కోకపేటలో నడుస్తున్న క్రెషర్ కంపెనీ రాఘవ కన్స్ట్రక్షన్, దాని విషయంలో పెద్దలు హరీష్ రావు గారు అన్ని ఆధారాలతో అసెంబ్లీ సభ ముందు పెట్టడం జరిగింది. దాంతోపాటు అంత పెద్ద కుంభకోణం జరిగినప్పుడు